2014లో ఏర్పాటు చేయబడిన ఈ రైతు సాధికార సంస్థ ఏదైతే ఉందో 2016 నుండి ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు, ప్రజలు కూడా చేరువ చేయటానికి ఏపీ సీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే మన రాష్ట్రం ఈ విషయంలో ఎంతో ముందంజలో ఉందని చెప్పవచ్చు. సో, ఈ విషయంపై మరిన్ని వివరాల్ని మనం తెలుసుకోవటానికి రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ తల్లం విజయ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. మొదటగా మా దూరదర్శన్ తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున ఈ నూతనమైన సరికొత్త ప్రజలకు ఆరోగ్యాన్ని పంచే కార్యక్రమాన్ని అమలు చేస్తున్న మీరు మా అందరికీ ఆ వివరాలు అందించడానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. సార్ థాంక్స్ అండి. సో ఫస్ట్‌గా మనం చూస్తే ఈ ప్రజలకి ప్రకృతి వ్యవసాయం మీద, సేంద్రీయ వ్యవసాయం మీద ఒక చిన్న కన్‌ఫ్యూజన్ రైతులకి మీలాంటి వాళ్ళు చెప్పబట్టి వాళ్ళకి తెలుస్తోంది గానీ, దీనికున్న ఒక మధ్యలో గీతను గనక మనం చూస్తే, ముందుగా ఈ ప్రకృతి వ్యవసాయానికి, సేంద్రీయ వ్యవసాయానికి గల ప్రధానమైన తేడా ఒకసారి చెప్పండి సార్? అంటే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, కామన్ ఎలిమెంట్స్ ఏమిటంటే ప్రకృతి వ్యవసాయం కానీ, సేంద్రీయ వ్యవసాయం కానీ రసాయన ఎరువులు వాడరు. సో, అది కామన్. ప్రకృతి వ్యవసాయము ఇది ప్రకృతికి అనుగుణంగా ఉన్న వ్యవసాయం. సో, ప్రకృతిలో ఏ రకమైన ఎరువులు అవసరం లేదు. సేంద్రీయ వ్యవసాయంలో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడతారు. ప్రకృతి వ్యవసాయంలో రసాయన ఎరువులతో పని లేదు, మరియు సేంద్రియ ఎరువులతో కూడా పని లేదు. ఇది ప్రకృతిలో జరిగే ఫినామినన్ని రీసెర్చ్ చేసి, ప్రకృతిలో ఏ రకమైన అడవుల్లో ఎవరు ఎరువులు వేయరండి, చెట్లు దట్టంగా ఉంటాయి. సో, దాన్ని ప్రాసెస్ ఏమిటి, ఏ విధంగా చెట్లకు, అడవులో చెట్లకు ఎవరిని ఎరువులు వేస్తారా? వేయరు. సో, దెర్ ఈస్ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ దట్. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్. ప్రకృతి వ్యవసాయము ప్రకృతిలో జరిగే ప్రాసెస్ని అండర్స్టాండ్ చేసుకొని, అర్థం చేసుకొని, దానికి అనుగుణంగా మా పద్ధతుల్ని అమలు చేస్తున్నాం. సో, ప్రకృతిలో మొక్కలు సూర్యరశ్మిని ఆధారంగా ఆహారం తయారు చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్, ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఆహారం తయారు చేస్తాయి. ఆహారం తయారు చేసే శక్తి మొక్కలో కూడా ఆకులకే ఉంటుంది. సో, ఎంత ఆహారము ఈ ఆకులు తయారు చేస్తాయో, ఒక 100 యూనిట్ల ఆహారం తయారు చేశారనుకోండి, దాంట్లో ఒక 40% కాండానికి వాడతాయి. అంటే భూమి పైన కనపడే పోర్షన్ షూట్ సిస్టమ్ ఆర్ కాండం. సో, స్టెమ్ ఉంటుంది, బ్రాంచెస్, ఆకులు, పూలు, పండ్లు, గింజలు. దీనికి మొక్క జీవిత కాలంలో 40% ఆహారం దీనికి కేటాయిస్తుంది. ఒక 30% ఆహారము వేర్లలో ఉంటుంది, వేర్ల అభివృద్ధికి. బట్ 30% ఆహారము మొక్క భూమిలోకి విసర్జిస్తుంది. అది ఎందుకు విసర్జిస్తుందంటే, ఈ ఆహారము సూక్ష్మజీవులకు ఆహారం. వేర్ల చుట్టూ కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు ఈ ఆహారం ద్వారా మల్టిప్లై అయ్యి, ఆ తర్వాత మన భూమిలో ఏవైతే పోషకాలు ఉన్నాయో అవి మొక్కకు అందజేస్తాయి. నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, బోరాన్, జింక్, ఒక 30, 40, 50, 60 పోషకాలు ప్రతి మొక్కకు అవసరం. సో, ఇది ఒక 2-వే ప్రాసెస్. సో, మొక్క భూమికి ఆహారం ఇస్తుంది, తద్వారా భూమిలో ఉన్న సూక్ష్మజీవులని యాక్టివేట్ చేసి, దెన్ అవి తిరిగి మొక్కకు కావాల్సిన ఆహారం అవి అందజేస్తాయి. సో, ఈ సిస్టంలో మొక్క, వేర్లు, మట్టి, సూక్ష్మజీవులు, మట్టిలో ఉన్న పోషకాలు, ఇవన్నీ దే ఫార్మ్ వన్ సిస్టమ్. సో, దట్ ఈస్ వై ఇది, అందుకే ఇది డిఫరెంట్ అనేది. సో, దీని సైన్స్ ఏదైతే ఉందో, దాదాపు 1990-95 ఆ ప్రాంతంలో అమెరికాలో సాయిల్ మైక్రోబయాలజిస్ట్ దీన్ని కనుక్కొని
ప్రపంచానికి తెలియజేశారు. ప్యారలల్గా మన భారతదేశంలోనే చాలా మంది శాస్త్రవేత్తలు, సుభాష్ పాలేకర్ గారు, తమిళనాడులో నమ్మళ్వార్ గారు, వీరికంటే ముందు డాబోల్కర్ గారు, వారు ఇంట్యూటివ్లీ అర్థం చేసుకున్నారు. మొక్కలకు ఎరువులు అవసరం లేదు, ఒక ప్రక్రియ ఉంది. సో వైపు మన భారతదేశంలో ఉన్న ఈ అగ్రికల్చర్ ప్రాక్టీషనర్స్ని మరియు విదేశాలలో ఉన్న సైన్స్ పరంగా వారు గుర్తించారు. ఈ మొక్కలు విసర్జిస్తుందని వీడియోస్ తీశారు. సో ఈ రెండు మనం కంబైన్ చేసుకుంటే సైన్స్ ఏం చెప్తుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మన ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం. ఓకే, ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టాం కదా సార్, ఏపీ సిఎన్ఎఫ్ చేపట్టాం. దీనికి ముందు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్కి ఇంకా ముందు మోస్ట్లీ ఇంకొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి వివరిస్తారు. అంటే మేము స్టార్ట్ చేయడము 2016లో. ఇది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ మినిస్ట్రీలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఇది స్టార్ట్ చేసాము 2016లో. ఓకే, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త ప్రోగ్రాం తెచ్చింది అప్పుడు, పరంపరాగత్ కృషి వికాస్ యోజన అని. సో దాని కింద ఇది కంటిన్యూ చేశాము. ఆ తర్వాత భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి అని ఇంకొక ప్రోగ్రాం వచ్చింది. ఇవన్నీ అయినాక ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరము నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని భాగంగా అన్ని రాష్ట్రాలు కూడా ప్రకృతి వ్యవసాయము అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వము స్టేట్ గవర్నమెంట్స్కి మన గైడెన్స్ ఇచ్చారు. స్కీమ్ వచ్చింది, ఫండ్స్ ఇచ్చారు. సో ఒక కంటిన్యూటీ, ఒక గత 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఇది అమలు అవుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఇంపార్టెన్స్ గుర్తించి KfW బ్యాంక్, జర్మనీ, వారి దగ్గర నుంచి కూడా ఒక 800 కోట్ల రుణ సదుపాయం తీసుకున్నారు. ఎందుకంటే ఇంకా దీన్ని ప్రోగ్రామ్ని ఎక్స్పాండ్ చేయాలని. ఈ ప్రోగ్రాంలో మేము చేసే ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. దీనికి మాకు ఫిలాంథ్రపీ సపోర్ట్ వచ్చింది. అజీం ప్రేమ్జీ ఫౌండేషన్, సో వారు ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే గుర్తించారు చాలా మంచి ప్రోగ్రామ్ అని. గ్రేట్. దెన్ కో ఇంపాక్ట్ అని యుఎస్ఏలో ఒక ఫౌండేషన్. తర్వాత జర్మన్ గవర్నమెంట్ ఒక రీసెర్చ్ అకాడమీ స్థాపించడానికి 170 కోట్ల గ్రాంట్ ఇచ్చారు. సో గవర్నమెంట్ నిధులు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం నిధులు, వారి గైడెన్స్, తర్వాత రాష్ట్ర ప్రభుత్వము KfW బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ మరియు ఈ ఫిలాంథ్రపీ నుంచి ఈ ప్రోగ్రామ్కి నిధులు రావడం జరిగింది. సో ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారు నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో, కోయంబత్తూరులో మన ప్రధానమంత్రి మాట్లాడుతూ భారతదేశం యోగా లాగే ఈ సహజ ప్రకృతి వ్యవసాయానికి కేంద్రానికి కూడా ఒక మొత్తం ప్రపంచానికి ఒక కేంద్రంగా మారబోతోందని కూడా చెప్పారు. అట్లాగే వ్యవసాయాన్ని యువత కూడా ఇప్పుడు వచ్చే కొంతమంది యువత చూస్తే వాళ్ళు సింగపూర్ అటువైపు కూడా ఉద్యోగాలు మానేసి వచ్చి మన అగ్రికల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. మీలాంటి వాళ్ళు వీటన్నింటినీ ప్రమోట్ చేయటము, ఈ సేంద్రియ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం వీటి వల్లే కూడా అనుకోవచ్చు. మోదీ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. नेचुरल खेती हमें क्लाइमेट चेंज, मौसम में हो रहे बदलाव का सामना करने में मदद करती है. ये हमारी मिट्टी की सेहत को स्वस्थ रख सकती है और इससे लोगों को नुकसान करने वाले केमिकल से भी बचाया जा सकता है. आज का ये आयोजन इसी दिशा में एक बहुत बड़ी भूमिका निभाने जा रहा है. नेचुरल फार्मिंग के साथ हम अगर श्री अन्न, मिलेट की पैदावार जोड़ते हैं तो ये भी धरती माँ की रक्षा में अहम भूमिका निभाते हैं. సో థ్యాంక్ యూ. సో సార్, ఇప్పుడు రైతులు ఈ సాంప్రదాయిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి ఎందుకు మళ్ళాలి అనుకుంటున్నారు? వాళ్ళని మనం ఎట్లా ప్రొవోక్ చేస్తున్నాం? మనం అందరం కూడా ఒక గొప్ప ప్రమాదంలో ఉన్నాం. క్లైమేట్ ఎమర్జెన్సీ, గ్లోబల్ వార్మింగ్. చాలామంది ఏమనుకుంటారంటే ఇదంతా ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ వల్లనే, సో ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ ఆర్ ఎనర్జీ సెక్టర్ వల్లనే ఈ
కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగి క్లైమేట్ చేంజ్ వస్తుందనేది. బట్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే మనం చేసే వ్యవసాయం ఏదైతే ఉందో దట్ ఈస్ కాజింగ్ క్లైమేట్ చేంజ్. ఓకే. సో ప్లానెటరీ బౌండరీ సైన్స్ అని ఒక ప్రపంచంలోనే 200-300 మంది సైంటిస్ట్, క్లైమేట్ తాలూకా సైంటిస్ట్ ఒక 15 సంవత్సరాల క్రిందట మన ప్లానెట్ ఏదైతే ఉందో గత 10,000 సంవత్సరాల నుంచి స్టేబుల్గా ఉంది. సో ప్లానెటరీ బౌండరీస్, హద్దులు, అది ఒక 9 హద్దుల్ని నిర్ధారించారు వాళ్ళు. 9 ప్లానెటరీ బౌండరీస్. దాంట్లో క్లైమేట్ చేంజ్ ఇస్ వన్ బౌండరీ ఓన్లీ. ఒక వాటర్ డిప్లీషన్, ఓజోన్ డిప్లీషన్, ఓషన్ యాసిడిఫికేషన్, జియోకెమికల్ ఫ్లోస్ అనే ఎక్సెస్ ఆఫ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, నావల్ సబ్స్టెన్సెస్, అంటే అవి బ్రేక్ డౌన్ కావు. ప్లాస్టిక్ ఉందనుకోండి, ఇట్ డజంట్ బ్రేక్ డౌన్. ఎస్ సార్. సో వీటన్నిటికీ ఒక బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ అన్ని దాటేసాం. సో వీఆర్ ఇన్ ఏ వెరీ సీరియస్ డేంజర్. ఓకే. సో వీరు ఏమి రిపోర్ట్ ఇచ్చారంటే ఇది 2022 సంవత్సరంలో స్టాక్ హోమ్ రెసిలియన్స్ సెంటర్ ఈ 9 ప్లానెటరీ బౌండరీస్లో 6 ప్లానెటరీ బౌండరీస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ బ్రీచ్డ్ బై వెరీ సిగ్నిఫికెంట్ మార్జిన్. 5 out of 6 అంటే 5 బౌండరీస్ బ్రీచ్ కావడానికి కారణము మన వ్యవసాయ విధానం అన్నారు. ఓకే. సో ఇప్పుడు ఎలా వచ్చింది, వ్యవసాయము అంటే ఆహారం తినకపోతే మనం జీవించలేం. బట్ ఆహారం ఏ విధంగా మనము ఉత్పత్తి చేస్తున్నామో దానివల్ల కూడా జీవించలేం. సో ఇట్స్ ఏ విషస్. అంటే ఇప్పుడైతే మనము ఆహారం తింటే మనం జీవిస్తాం, బట్ మన భావితరాలు జీవించలేరు. దే విల్ బేర్ ఆల్ దిస్ బర్డన్. సో ప్రకృతి వ్యవసాయ ఒక్కటే మార్గం మనం ఈ డేంజర్ నుంచి, అంటే వ్యవసాయము చేస్తూ మంచి ఆహారం పండిస్తూ వాతావరణానికి కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్న కెమికల్ అగ్రికల్చర్, ఈ వ్యవసాయ విధానం వల్ల ప్లానెటరీ బౌండరీస్ హ్యావ్ బిన్ బ్రీచ్డ్. సో అందుకు చాలా చాలా సీరియస్ డేంజర్లో ఉన్నాం. ఇంకా అందరికీ దీని అర్జెన్సీ అర్థం కావటం లేదు. సో ప్రపంచవ్యాప్తంగా మనం ప్రకృతి వ్యవసాయం అంటున్నాం ఇక్కడ. ఇతర దేశాలలో దీనికి వేరే పేర్లు ఉన్నాయి. రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటారు, అమెరికా, ఆస్ట్రేలియాలో. యూరోప్లో దీన్ని అగ్రో ఎకాలజీ అంటారు. సో ఆల్ దిస్ బేస్డ్ ఆన్ దోస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్. సో ప్రపంచ సైంటిస్ట్ ఏమంటున్నారు, ఈ ప్రమాదాల అన్నిటికీ పరిష్కారము ప్రకృతి వ్యవసాయంలోనే ఉందన్నారు. సో అందుకు మా రైతులను, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు నాకు దేవుళ్ళతో సమానం. వారు మనకి ఎట్లా ఆహారం ఇచ్చి మనకు ప్రాణం ఇస్తున్నారు, బట్ వారు చేసే వ్యవసాయం వల్ల మానవాళి ఒక 10 కాలాలు ఉండగలుగుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్. సో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి వీటిలో ఉన్న ప్రధానమైన మౌలిక అంశాల గురించి ఒక్కసారి వివరించండి సార్. ప్రకృతి వ్యవసాయ విధానంలో సైన్స్ ఏమిటి అని ముందు రీసెర్చ్ చేశాం. ప్రకృతి వ్యవసాయము ఇతర వ్యవసాయ విధానాలకు ఉన్న వ్యత్యాసము, ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే మొక్కలు భూమికి ఆహారాన్ని దానం చేస్తున్నాయి, తద్వారా వారికి కావాల్సిన పోషకాలు వారికి అందుతున్నాయి. దట్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. రెండోది సైన్స్ ఏం చెప్తుందంటే, మా అనుభవంలో కూడా, రైతుల అనుభవంలో కూడా, పంట వైవిధ్యత. సో ఒక ఎకరా భూమిలో ఏక పంట విధానం కాకుండా ఒక 4-5 పంటలు వివిధ ఫ్యామిలీస్ నుంచి. సో ఈ పంట వైవిధ్యత అనేది చాలా ముఖ్యం. ఈ పంట వైవిధ్యత వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క మొక్క
ఒక్కొక్క బ్యాచ్ ఆఫ్ సూక్ష్మజీవులని యాక్టివేట్ చేస్తుంది. సో మొక్కజొన్న ఒక్కటే ఉంటే కొన్ని ఫ్యామిలీస్ ఆఫ్ సూక్ష్మజీవులు యాక్టివేట్ అవుతాయి. దాంట్లో కంది పెట్టామనుకోండి, ఇంకా కొన్ని ఫ్యామిలీస్ యాక్టివేట్ అవుతాయి. ఆముదం పెట్టాము, లేకుంటే ఫీల్డ్ బీన్స్ పెట్టాము. సో 4-5 రకాల ప్లాంట్స్ మనం పెట్టినప్పుడు, క్రాప్స్ పెట్టినప్పుడు భూమిలో సూక్ష్మజీవుల వైవిధ్యత పెరుగుతుంది. సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగినప్పుడు ప్రతి మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా అందుతాయి కరెక్ట్ టైంలో మరియు కరెక్ట్ క్వాంటిటీలో. ఏకపంట విధానం ఉంటే ఒకే రకమైన ఫ్యామిలీ ఆఫ్ మైక్రోబ్స్, బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ యాక్టివేట్ అవుతాయి. సో ఎంత పంట వైవిధ్యత ఉంటే అంత మంచిది. మూడోది ఏమిటంటే సూక్ష్మజీవుల వల్ల భూమి స్ట్రక్చర్ ఏర్పడుతుంది, అంటే భూమి గుల్లబారుతుంది. ఇప్పుడు మన భూములు అన్నీ కూడా కాంపాక్ట్గా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. వర్షం పడితే మట్టి కొట్టుకొని పోతుంది, నీళ్లు భూమిలోకి పోవు. ప్రకృతి వ్యవసాయం చేసిన భూములు పోరస్గా ఉంటాయి. సో ఒక 100 క్యూబిక్ సెంటీమీటర్ మట్టి తీసుకుంటే 50% గాలి ఉండాలి. అది మంచి సాయిల్. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత వల్లనే ఇది వీలవుతుంది. సో దీంట్లో వర్షం పడినప్పుడు నీళ్లు భూమిలోకి ఎమికిపోతాయి, మట్టి కొట్టుకోపోదు. వేర్ల దగ్గర నీళ్లు ఉంటాయి కాబట్టి బెటర్ తట్టుకుంటాయి మొక్కలు. సో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాలంటే ఈ భూమిని మనం డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఇప్పుడు లోతు దుక్కులు, సో ఈ ప్లవింగ్ వల్ల, టిలేజ్ వల్ల ఈ స్ట్రక్చర్ బ్రేక్ అవుతూ ఉంది. ఇంకోటి మేము సైన్స్ పరంగా గమనించిండేది, ప్రకృతి వ్యవసాయంలో మొక్కలు, అది సైన్స్ ఇంకా పూర్తిగా అర్థం కాలేదు మాకు, బట్ రైతుల అబ్జర్వేషన్, మా అబ్జర్వేషన్, తక్కువ నీరు అవసరం వాటికి. ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అనేది దాదాపు 50% తగ్గుతుంది. సో అది ఒక ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ మాకు ఇచ్చిన నాలెడ్జ్ అది. సో గాల్లో తేమని ఈ ఆకులు ఆకట్టుకుంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక 9 సూత్రాలు తయారు చేశాం. సో మొట్టమొదట ఏమిటంటే భూమిని 365 రోజులు మొక్కలతో భూమిని కప్పి ఉంచాలని. ఎందుకంటే ప్రతిరోజు మొక్క భూమికి ఆహారం ఇస్తుంది. ఆహారం ఇచ్చినప్పుడు సూక్ష్మజీవులు యాక్టివేట్ అయ్యి తిరిగి మొక్క అభివృద్ధి చెందుతుంది. రెండో సూత్రం ఏమిటంటే ఈ పంట వైవిధ్యత ఉండాలి. సో పంట వైవిధ్యత ఉన్నప్పుడు మొక్కలు ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతాయి. మూడోది, భూమి ఎప్పుడు మొక్కలతో కానీ లేకపోతే మన పంట వ్యర్థాలతో భూమి కప్పి ఉంచాలి. ఎందుకంటే సూర్యరశ్మి డైరెక్ట్గా భూమికి తగలకూడదు. దానివల్ల టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా నీరు ఇవాపరేషన్ లాసెస్ తగ్గుతాయి. నాలుగో సూత్రము, భూమిని దుక్కి మినిమైజ్ చేయాలి. సో మినిమల్ టిలేజ్ అంటాం. మినిమల్ టిలేజ్ కానీ జీరో టిలేజ్ అనేది దట్ ఇస్ ద బెస్ట్. ఐదోది, రైతు సొంత విత్తనం, అది చాలా శ్రేష్టమైంది. మరియు దేశీ విత్తనాలు మేము ఎంకరేజ్ చేస్తాం. సో దాంట్లో ఆరోగ్య గుణాలు ఎక్కువ ఉంటాయి. ఆరోది, పశువులు పంట అనుసంధానం. అందుకే మన పెద్దలు పాడి పంట అంటారు. పంట ఒక్కటే అన్నారు, ఇప్పుడు పాడి పంట అంటారు. సో ఏడోది, బయలాజికల్ ఇన్పుట్స్, ఘనజీవామృతము, ద్రవ జీవామృతము ఆర్ పంచకవ్య. సో ఇవన్నీ సూక్ష్మజీవులను ట్రిగర్ చేసేటివి. ఇవి ఎరువులు కాదు. సో ప్రకృతి వ్యవసాయంలో ఎరువులతో అవసరం లేదు. రసాయన ఎరువులు కానీ ఆర్గానిక్ ఎరువులు కానీ అవసరం లేదు. బట్ ఈ బయలాజికల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మజీవులను ట్రిగర్ చేస్తాయి. తర్వాత 8th ప్రిన్సిపల్ ఏమిటంటే ఈ చీడపీడల నివారణ కోసము రసాయనాలు వాడకూడదు, బయోపెస్టిసైడ్స్ వాడాలి, బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇచ్చి. 9 మటుకు చాలా క్లియర్, రసాయనాలు వాడకూడదు. సో ఈ సైన్స్ నుంచి ఈ 9 సూత్రాలు వచ్చాయి. ఈ ప్రిన్సిపల్స్, నేను ఇప్పుడు చెప్పిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రపంచంలో ఎక్కడైనా అప్లై అవుతుంది. ఈ ప్రిన్సిపల్స్ కూడా మేము ఇక్కడ ప్రవేశపెట్టినప్పుడు
ప్రపంచంలో ఇతర దేశాలలో ఏ రకమైన ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాటి నుంచి వచ్చే ఫలితాలు ఏమిటి, వాటి వెనుక సైన్స్ ఏమిటి, అవన్నీ గ్రహించి డిస్టిల్ చేసి మన ఇండియన్ కండిషన్స్కి, మన ఆంధ్రప్రదేశ్ కండిషన్స్లో ఇంకా ఏమి మార్పులు చేయాలా, బట్ ఎవ్రీథింగ్ రెస్ట్స్ ఆన్ ద సైన్స్. సో ఈ 9 సూత్రాలు అనేది రైతుల దగ్గరికి తీసుకెళ్తాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన 9 సూత్రాల్లో 7వ సూత్రం ఏదైతే ఉందో బయో ఇన్పుట్స్ మనం రైతులకు అందజేస్తున్నాం అని చెప్పారు. దాని మీద ఈ నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్లో కూడా సుమారుగా ఒక 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటు అని చెప్పి ఒక పాయింట్ ఉంది. ఏంటి సార్ ఇవి బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లు అనేవి రైతులకు ఎలా ఉపయోగపడతాయి? చాలా ముఖ్యమండి. ఈ మన భారతదేశం టార్గెట్ 10,000లో 4,000 మన ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. సో ఈ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్లో రైతులకు కావాల్సిన బయో స్టిమ్యులెంట్స్ అంటాం. సో అవి తయారు చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రతి రైతు వెంటనే తయారు చేయలేరు. సో మా శిక్షణలో రైతులను ఇవన్నీ స్వయం తయారు చేసే విధంగా తయారు చేస్తాం. బట్ దానికి టైం పడుతుంది. బట్ మేము ఏవి కూడా రైతులు బయట నుంచి కొనకూడదు, వారు సొంతంగా తయారు చేయాలనేది మా ప్రిన్సిపల్. విత్తనాలతో సహా విత్తనాలు కూడా చెప్పాను కదా, విత్తనాలు వారి సొంత విత్తనాలని. సో బట్ అందరూ బిగినింగ్లో చేయలేరు కాబట్టి ఈ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్ ఎవరైతే ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం చేసి ఈ కషాయాలు మరియు అమృతాలు ఆ విధానం తయారు చేసే విధానంలో మంచి నైపుణ్యత ఉన్నదో వారిని సెలెక్ట్ చేసి ఈ మన NMNFలో ఉన్న ప్రొవిజన్ ప్రకారము వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చి వారి చేత ఈ సెంటర్స్ పెట్టించాం. సో మేమేం గమనించామంటే ఈ సెంటర్స్లో 3 పనులు జరుగుతాయి. ఒకటి, రైతులకు సలహాలు ఇస్తారు, ఏది ఎప్పుడు వాడాలా, ప్లస్ ఎలా తయారు చేయాలని ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో సలహాలు, శిక్షణలు ఇస్తారు, దాంతోపాటు రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తారు. మూడవది, రైతుల ఉత్పత్తులు కూడా వీరిని కొనుగోలు చేసే విధంగా వీరిని తయారు చేస్తున్నాం. సో ప్రపంచం మొత్తంలో చూస్తేనేమో మన దేశం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది కరోనా కోవిడ్ వ్యాక్సిన్ దగ్గర నుంచి చూస్తుంటే అనేక అంశాల్లో మన దేశం ప్రథమ స్థానంలో ఉంటుంటే, మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటుంది అనేక అంశాల్లో. అట్లా చూసుకుంటే ఈ CMNFతో కూడా మనం ప్రకృతి వ్యవసాయం విషయంలో కూడా దేశంలో దాదాపుగా మొదటి స్థానంలో ఉన్నాం. CMNF కింద రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం నూతన ఆవిష్కరణలు ఏమైనా చేసామా? సో ఒకటి, వారు ఏదైతే కెమికల్ అగ్రికల్చర్లో ఉన్నారో అక్కడి నుంచి బయటికి రావడం చాలా కఠినమైన పని. అంటే కమర్షియల్గా వైబుల్గా ఉండవనే సార్ అది? లేదు, అంటే కెమికల్ అగ్రికల్చర్, రసాయన ఎరువులతో వాడిన అగ్రికల్చర్ ఆల్రెడీ నష్టపోతున్నారు. ఓకే ఓకే, నష్టపోయినా కూడా ఈ ఒక అలవాటు పడిపోయింది, ఇంకా వేరే మార్గం లేదు కదా అని. సో అక్కడి నుంచి బయటికి తీసుకొని రావడమే గొప్ప ఇన్నోవేషన్. దానికోసము ఇక్కడ మనం చేసే రైతుల్ని కన్విన్స్ చేసే విధానంలో తోటి రైతుల్ని వారికి శిక్షకులుగా పంపిస్తాం. సో దట్ ఇస్ ద ఫస్ట్ ఇన్నోవేషన్. దేశంలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద స్థాయిలో ఆ రైతులకు ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఇంకొక రైతు. ఆ రైతు కొన్ని సంవత్సరాల కిందట ప్రకృతి వ్యవసాయం చేసి దాంట్లో ఉన్న బెనిఫిట్స్ చూసి, లాభాలు చూసి, నా తోటి రైతులకు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్న రైతుల్ని మేము శిక్షకులుగా ఎన్నుకుంటాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్. లేకుంటే అతనికి BSc అగ్రికల్చర్ డిగ్రీ ఉందా, MSc అగ్రికల్చర్ ఉందా, అది చూడటం లేదు. రైతుగా నువ్వు ఇది ప్రాక్టీస్ చేస్తున్నావా, సో మీరు చేస్తుంటే తోటి రైతులకు చెప్పినా వాళ్ళు నమ్ముతారు. రెండోది, మన రాష్ట్రంలో గత 30 సంవత్సరాల నుంచి ఒక గొప్ప కార్యక్రమం, అది మహిళా సాధికారత. సో ప్రతి గ్రామంలో కూడా దాదాపు 90% మహిళలు సంఘాల్లో ఉన్నాయి. సో ఈ మహిళా సంఘాల దగ్గరికి వెళ్తాం ముందు మోటివేట్ చేయడానికి, ప్రకృతి వ్యవసాయం చేయమని. అఫ్కోర్స్ కుటుంబాన్ని దగ్గరికి వెళ్తాము, బట్ ఎక్కువ ప్రయారిటీ మహిళా సంఘాలు వారి మీటింగ్స్లోకి వెళ్ళి
ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలా, చేయకపోతే నష్టం ఏమిటి, చేస్తే వారికి ఆదాయంతో పాటు వారి ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపడుతుంది అనే అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో ఎస్హెచ్జి మెంబర్స్ని కన్విన్స్ చేసి చాలాసార్లు మేమేం చూసామంటే మహిళలు రెడీగా ఉన్నారు, బట్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో చర్చించినప్పుడు అక్కడ అపోజిషన్ వస్తుంది వారికి. బట్ ఈమె మహిళా సంఘాలు చెప్పారు కాబట్టి చాలా ధైర్యంగా లేదు మా సంఘం చెప్పింది ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అని. సో ప్రతి కుటుంబంలో కూడా బిగినింగ్లో మారడం చాలా కష్టం, బట్ మహిళా సంఘాలు ఇంత మోటివేటెడ్గా ఉన్నారు కాబట్టి దే డోంట్ గివ్ అప్. సో టిపికల్లీ ఒక 1/2 acre భూమి వారి భర్త, కుటుంబ సభ్యులు, అమ్మ నువ్వు చేసుకో, ఇది లాభపడితే మేము కూడా మారుతామని వారు మటుకు రసాయన పద్ధతులు చేస్తారు, ఈమె మటుకు 6 ఎకరా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తుంది. సో మేము మా అనుభవంలో ఒక 6 నెలల్లో కుటుంబం అంతా మారుతుంది, ఎక్సలెంట్. ఆర్ ఒక సంవత్సరంలో. ఇంకా కొంచెం మొండిగా ఉన్నవాళ్ళైతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. బట్ దిస్ లేడీ డజంట్ గివ్ అప్. సో దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్ ఈజ్ మనము ఈ కార్యక్రమము మహిళా సంఘాల ద్వారా చేపట్టాం. సో అందుకు ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. సో బికాజ్ ఆఫ్ విమెన్. ఇప్పుడు ఈ మహిళా సాధికారత విషయంలో ఎస్పెషల్లీ వ్యవసాయంలో కనుక తీసుకుంటే ఆల్రెడీ మనకి డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మహిళలతోనే వ్యవసాయానికి సంబంధించిన డ్రోన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ వాళ్ళు ముందు నడిపిస్తుంది. అట్లాగే సేమ్ ఎన్ఎంహెచ్ఎం ప్రోగ్రాంలో కూడా ఈ కృషి సఖి అని చెప్పి ఒక ఎలిమెంట్ ఇన్వాల్వ్ చేశారు. మీరు చెప్పిన మహిళా సాధికారతకు సంబంధించి దాని మీద ఒక 2 మాటలు చెప్పండి సార్. సేమ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ ఎన్ఎంఎన్ఎఫ్ ఇవాల్వ్ చేయటంలో కూడా నన్ను కన్సల్ట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ అనుభవాన్ని వారు దృష్టిలో తీసుకున్నారు. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఈ కృషి సఖీస్ని వారి ప్రోగ్రాం ద్వారా తయారు చేశారు. సేమ్ కాన్సెప్ట్. సో అండ్ దట్స్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కలిసి ఒక మంచి కోఆపరేషన్తో, సమన్వయంతో ఈ ప్రోగ్రామ్ గైడ్లైన్స్ కూడా తయారు చేశారు. నేను కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను ఈ గైడ్లైన్ ఫార్ములేషన్ అప్పుడు. సో మన అనుభవం చెప్పాము. అండ్ దే ఆల్సో రియలైజ్డ్ దట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ ఫార్మ్ లైవ్లీహుడ్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఈ కృషి సఖీస్ని తయారు చేసింది. ఫస్ట్ మనకి కోస్టల్ బెల్ట్ చూసుకుంటే దాదాపు 900+ కిలోమీటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్కు ఉంది. అట్లాంటి టైంలో ప్రతిసారి తుఫాను వచ్చిన ప్రతిసారి వేలాది ఎకరాలు పంట మునగటం, దానికి మళ్ళీ కాంపన్సేషన్ ఇవ్వటం, మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీస్ ఇవ్వటం, ఇదంతా కూడా ఒక కోర్స్ ఆఫ్ రొటీన్ అయిపోయింది. సంవత్సరంలో 3-4 సార్లు మనకి. తాజాగా చూస్తే ఈ ప్రకృతి వ్యవసాయం అలా అవలంబించిన కొన్ని పొలాల్లో అరటి తోటలు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాటిలో నుంచున్నాయి, ఆ పక్కవి పడిపోయినాయి అని చెప్పి కొన్ని చోట్ల గమనించడం జరిగింది. ఇంత ఎనర్జెటిక్గా ఉంటుందా ఈ ప్రకృతి వ్యవసాయం? కరెక్టే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మేము గత సైక్లోన్ మిడ్జామ్ 2023లో, లాస్ట్ ఇయర్ కూడా ఆగస్ట్ సెప్టెంబర్లో 24లో కూడా వరదలు వచ్చాయి, ఎన్టీఆర్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్. ఈ సంవత్సరము సైక్లోన్ మోంతా. ఇన్ని సైక్లోన్స్లో కూడా ప్రకృతి వ్యవసాయ పొలాలు నీటి మట్టం కాలేదు, గాలికి నిలిచాయి. సో దీని మీద రీసెర్చ్ చేశాం. ఒకటి, ప్రకృతి వ్యవసాయంలో వేరు వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. సో లోతుగా వెళ్తుంది, దాంతోపాటు మట్టి కణాలని ఆకట్టుకొని చాలా గట్టి ఫౌండేషన్ ఉంటుంది. ఇంతేనేమో అనుకున్నాం, కానీ 2024లో ఒక ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ వచ్చి ఒక మంచి పవర్ఫుల్ మైక్రోస్కోప్ తెచ్చి వరిగడ్డి, ప్రకృతి వ్యవసాయం వరిగడ్డి, రసాయన వ్యవసాయంలో ఉన్న వరిగడ్డి 2 టిష్యూస్ని మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేసి అప్పుడు మాకు చూపించారు. ప్రకృతి వ్యవసాయంలో స్టెమ్లో ఉన్న స్ట్రక్చర్ చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ సెల్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ లూజ్. సో అందుకు చెప్పాడు ఆయన. అందుకే 120-140 కిలోమీటర్ వేగంగా వచ్చిన సైక్లోన్ కూడా ఇది తట్టుకోయింది మీది.
లేకుంటే అక్కడ అరటి తోటలు అది నిలవడానికి ఇంకా వేరే కారణం ఏముంటుందండి? ఇట్స్ ఇంపాసిబుల్. సో ఈ ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్టు ప్రధానమైన ఎలిమెంట్ కేవలం ప్రజారోగ్యం మాత్రమే కాదు, రైతుల ఆరోగ్యం మీద కూడా ఇది ఎంతో ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు. అట్లాగే తాజాగా ఒక చోట ఒక వార్త చూస్తే ఫస్ట్ బర్త్కి సెకండ్ బర్త్కి ఎవరైతే పుట్టిన నవజాత శిశువు ఉన్నారో అవి ప్రకృతి వ్యవసాయంలో తీసుకున్న ఆహారం తీసుకున్న దానికి రెండోసారి తీసుకున్న దానికి చాలా తేడా ఉందని చెప్పి గమనించారు. ఒక కొటేషన్ ఉంది, యు ఆర్ వాట్ యు ఈట్ అని. దాన్ని ఉటంకిస్తూ దీన్ని మనం ఎంత అవసరం అని చెప్పి దీన్ని చూడొచ్చు. దీన్ని ప్రకృతి వ్యవసాయం ద్వారా ఒకవైపు రైతులు సంపన్నులు అవుతారు, ఇంకొక వైపు ఈ ఆహారం తిన్నవాళ్ళు వారి ఆరోగ్యాలు బాగుపడతాయి. ఈ రెండిటికంటే మించింది ఇంకొక మేలుంది, మన భవిష్యత్తు కాపాడుతుంది. because there is no environmental damage through natural farming. So దీనికన్నా మోర్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఉండదు. దీన్ని కూడా మేము రీసెర్చ్ చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయ ఆహారం వల్ల మేము చూసింది ఏమిటంటే దీంట్లో రసాయన రెసిడ్యూస్ ఉండవు. సో ఫుడ్ ఈజ్ సేఫ్, బట్ న్యూట్రిషన్ డెన్సిటీ ఈజ్ హయ్యర్. సో కొన్ని ట్రేస్ మినరల్స్ ఏవైతే మనకు శరీరంలో విటమిన్స్ తయారు చేయడానికి ఇతర కోఫాక్టర్స్ కోసం పనికొస్తాయో అవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఈ ఆహారంలో. సో అందుకు ఆరోగ్య బెనిఫిట్స్ ఆటోమేటిక్లీ ప్రకృతి వ్యవసాయము ఉత్పత్తులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఓకే, దాదాపుగా డ్రై ఏరియాలు అంటే అనంతపురంలో కూడా, అనంతపురం జిల్లా అటువైపు రాయలసీమలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ దాదాపు బంగారం పండిస్తున్నారు. అట్లాంటి ప్లేస్లో ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఏదైతే చెప్పారో ఈ విధమైన చక్కటి ఆహారాన్ని తిని చక్కటి గర్భంతో చక్కటి పిల్లల్ని కన్నా ఒక బెనిఫిషరీ బయట ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాం. మా మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉన్నాయి. డెలివరీ టైంలో నాకు బ్లడ్ లేక చాలా ఇబ్బందులు పడ్డాను నేను. బేబీ కూడా వెయిట్ తక్కువ ఉండడం వల్ల తనకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఫస్ట్ టైం మేడం గారు హౌస్ విజిట్‌కి వచ్చి చెప్పారు. కిచెన్ గార్డెన్ ఎలా వేయాలి, న్యూట్రిషన్ వల్ల బేబీ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మేడం గారు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒక డైట్‌గా ఆకుకూరలు, పాలు, కోడిగుడ్లు, మాంసం అలాంటివి తింటే ఎలా బ్లడ్ ఇంప్రూవ్ అవుతది అనేది చెప్తే దాని ప్రకారం మేము ఫాలో అయ్యాం. మా న్యూట్రీ గార్డెన్‌లోనే పాలకూర, మెంతికూర, గోంగూర, కూరగాయలొచ్చేసి టమాటా కానీ, బీన్స్, బ్రింజల్ ఇలాంటివి వేయించారు మా చేత. అవి వేయించడం వల్ల వాటినే మేము యూజ్ చేస్తున్నాం. ఆ వరకు వచ్చేసరికి న్యూట్రీ గార్డెన్‌కి ముందు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు న్యూట్రీ గార్డెన్ వేసుకున్న తర్వాత చాలా వరకు హెల్త్ బెటర్ అయింది. బట్ న్యూట్రీ గార్డెన్ వేసుకోవటం వల్ల పిల్లలకి కానీ, హస్బెండ్‌కి కానీ, మన హెల్త్ కానీ, మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కానీ బాగుంటది కాబట్టి మనం ఖచ్చితంగా న్యూట్రీ గార్డెన్ వేసుకోవాలి. దానికంటూ కొంచెం టైం స్పెండ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. రైతుల సంగతి కనుక ఒకసారి వస్తే మనం ఈ సహజంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి మామూలుగా సహజ వ్యవసాయం చేసే రైతులకి మధ్య తేడా ఎండ్ స్టేజ్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళకి బెనిఫిట్స్ కానివ్వండి, సాగు ఖర్చు తగ్గటం అవన్నీ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎంత వైబుల్గా ఉంటుందని చెప్పచ్చు ఇది? అంటే మేము మోస్ట్ డిఫికల్ట్ ఇయర్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్. మొదటి సంవత్సరం హడులు దాటారంటే ఇంకా అక్కడి నుంచి చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు. సో మేము గత 2 సంవత్సరాల నుంచి సెపరేట్గా ఏ రైతు ఫస్ట్ ఇయర్ ప్రకృతి వ్యవసాయానికి వచ్చారో వారికి రసాయన వ్యవసాయం చేసే రైతుకి డిఫరెన్స్ చూసాం. దెన్ సెకండ్ ఇయర్ ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సో అలా దాదాపు 2600 మంది, చాలా లార్జ్ శాంపుల్ ఇది. అక్కడ ఈ స్టడీ చేసి ప్రధాన పంటల్లో చూసినది ఏమిటంటే మొదటి సంవత్సరంలోనే గణనీయంగా ఖర్చులు తగ్గుతాయి, దిగుబడుల్లో పెద్ద డిఫరెన్స్ రాదు. కొన్ని చోట్ల ఫస్ట్ ఇయర్లోనే ప్రకృతి వ్యవసాయం దిగుబడి ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల సమానంగా ఉంది, కొన్ని చోట్ల కొంత తగ్గింది. సో నెట్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో మా స్టడీలో
19% to 36% హయ్యర్ నెట్ ఇన్కమ్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి దిగుబడి ఇంకా పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. థర్డ్ ఇయర్ ఇంకా పెరుగుతుంది. సో ఫోర్త్ ఇయర్ ఆన్వర్డ్స్ మేము చూసిండేది మోర్ దాన్ 50% హయ్యర్ నెట్ ఇన్కమ్స్ ఫర్ ఎవ్రీ క్రాప్. సో ఇది ఆన్ అండ్ యావరేజ్ మన మామూలు సాధారణ రైతు. బట్ ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి మాకు. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారో దానికన్నా ఒక 3 రేట్లు ఎక్కువ సంపాదించాలని. సో దానికోసమని మా ఇన్నోవేషన్ ఏ గ్రేడ్ మోడల్స్ అని ఒకే పొలంలో ఒక పంట కాకుండా ఒక పంటతో పాటు ఇంకొక 4-5 పంటలు, అంటే ప్రతి పంట కూడా ఒక ఎకరంలో ఎంత విత్తనం వాడతారో ఆ 5 ఎకరాలలో వాడే విత్తనం ఒక ఎకరంలో వాడతాం. బట్ 5 డిఫరెంట్ క్రాప్స్ ఇవి. సో దీన్ని ఏ గ్రేడ్ మోడల్ అంటాం. దాంతోపాటు దీనివల్ల నిరంతరము 365 రోజులు కూడా రైతులకు ఆదాయం వస్తుంది. అంటే మా ఉద్దేశము రైతుల ఆదాయము గణనీయంగా పెరగాల, 3 నుంచి 5 రేట్లు పెరగాలనే లక్ష్యం ఉంది ఒక 3 సంవత్సరాలు మాతో పాటు ప్రయాణం చేస్తే. బట్ మోర్ ఇంపార్టెంట్, ఏ విధంగా నాకు ప్రతి నెల జీతం వస్తుందో అదేవిధంగా ప్రతి నెల రైతుకు ఆదాయం రావాలి. కూరగాయలు ఏవైతే మనం తెచ్చుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాం, మన చిన్నప్పటి రుచులన్నీ కూడా మళ్ళీ వస్తుంటాయి వాటిలోంచి. ఇప్పటి కూరగాయలు కాకుండా చిన్నప్పుడు మన బామ్మలు తాతలు ఆ టైంలో వాసనలు అన్నీ కూడా వస్తుంటాయి, వండుతూ ఉంటాయి. కాకపోతే కిలో బయట 40 రూపాయలు ఉండే టమాటా సేంద్రియ ప్రకృతి వ్యవసాయంలో పండిస్తే 80 రూపాయలు అవుతున్నాయి. కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని కూడా ఒక ఫీలింగ్ ఉంది. ఇది సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి రావడానికి సుమారుగా ఎంత టైం పట్టచ్చు? ఇది మేము కూడా రైతులకు చెప్పేది, ప్రీమియం మీద ఆధారపడకూడదు ఈ వ్యవసాయము. ఆ ప్రీమియం రైతులకు వెళ్ళటం లేదు, అది ఎవరు తీసుకుంటున్నారో తెలియదు కానీ. సో మేము రైతుల్ని మోటివేట్ చేసేది, మీకు ఖర్చు తగ్గాల, దిగుబడి పెరగాల, మరియు బహుళ పంట విధానం వల్ల ప్రతి నెల మీకు ఆదాయం రావాలి. ఒక మామూలుగా 5-10% ప్రీమియం ఉంటే చాలు. సో ఇవి మేము వీక్లీ మార్కెట్స్ అని అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా వీక్లీ మార్కెట్స్ ఏర్పాటు చేశాం. అక్కడ పెద్ద ప్రీమియం ఏమి ఉండదు, అక్కడ 5%, 10% సేమ్ ప్రైస్. సో దేర్ ఇస్ నాట్ మచ్ ప్రీమియం. సో ప్రీమియం మీద ఇది, ఎందుకంటే అందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇంకా ప్రీమియం ఉండదు కదా. అవును. సో ప్రీమియం మీద ఆధారపడే వ్యవసాయం కాదు ఇది. ఇది స్లోలీ ఎక్స్పాండ్ అయ్యి మా రైతులు చాలామంది, వారికి ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక 50 మంది కస్టమర్స్ ఉంటారు. వారు ముందే బుక్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు చెప్పినట్లు ఈ రుచికి అలవాటైనాక ఎగ్జాక్ట్లీ మళ్ళీ రసాయనాల కూరగాయలు తినాలంటే వారికి నచ్చదు. సో రైతు నమ్ముకుంటారు. అవును. సో అలాంటి పెద్ద ఆ విధంగా డైరెక్ట్ ఫార్మర్ టు కన్స్యూమర్ దగ్గర పెద్ద ప్రీమియమ్స్ ఉండవు. సో అందరికీ అందుబాటులో రావాలి. పేద ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందాలి. దట్స్ ద ఆబ్జెక్టివ్. సో రైతులు క్షేత్రస్థాయిలో మీరు ఇచ్చే ట్రైనింగ్తో వాళ్ళు తెలుసుకుంటూ అభివృద్ధి దిశగా ఎంత వెళ్తున్నా కానీ నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. రీసెర్చ్ అండ్ ఓరియంటేషన్ యూనివర్సిటీస్ నుంచి అత్యవసరం కదా సార్. అది రీసెర్చ్ చేసి ఆ ఫలితాలను వీళ్ళందరికీ అందిస్తేనే నిజమైన ఫలాలు అందుతాయని చెప్పి అనుకోవచ్చు మనం. అట్లాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీస్లో ఉన్న కరికులంని దీనికి సంబంధించినట్టు ప్రకృతి వ్యవసాయం మరింతగా ఇంప్లిమెంట్ అవ్వటానికి మార్చాల్సిన అవసరం ఉందా? అంటే కరికులమే కాదు, ఆ శిక్షణ విధానంలోనే చాలా మార్పులు రావాలి. ఎందుకంటే 4 ఏళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ చేసిన తర్వాత కూడా వారు మళ్ళీ వ్యవసాయం చెయ్యరు. సో నాట్ ఓన్లీ కరికులం మార్చాలా, మా ఐసీఆర్ కూడా దాన్ని రీసెంట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ గవర్నమెంట్ ఆదేశించింది వారికి. సో ఈ దిశలో ఉన్నారు. బట్ మేము ఇంకో కోణంతో ఆలోచిస్తున్నాం, రైతులే శాస్త్రవేత్తలు కావాలని. ఎక్సలెంట్. సో ఒకరు వీళ్ళ మీద రీసెర్చ్ చేయడం ఏంటి, కష్టపడి వ్యవసాయం చేస్తూ నిరంతరం ఏదో ఒక ఆలోచనతో బయటికి రావాలని వారు అన్వేషిస్తున్నారు. సో మేము
2023లో ఒక కోర్స్ స్టార్ట్ చేశాం, ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ అని. సో ఇది 4 ఏళ్ల కోర్స్. ఇది 3 వారాలు వారి పొలంలో పనిచేస్తారు, 1 వారం రోజులు వారికి శిక్షణ ఉంటుంది. అర్హతలు ఏంటి సార్? రైతు అర్హతలు? రైతులు ఉండాలా, రైతు అయితే సార్ ఇంటర్మీడియట్ చదివి ఉండాలా, ఓకే, ఇంటర్మీడియట్ చదివి ఉండాలా, ఒక 3 సంవత్సరాలు వ్యవసాయం చేయాలా, అండ్ వ్యవసాయం కంటిన్యూ చేయాలా. ఎస్. సో వారికి ఈ 4 ఏళ్ల కోర్స్ పాస్ అవుతే బీఎస్సీ న్యాచురల్ ఫార్మింగ్ అనే డిగ్రీ ఇస్తాము. బట్ మోర్ ఇంపార్టెంట్, ఇది ఊరికే లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ ఇది గైడ్ తీసుకొని పాస్ అయ్యే పరీక్ష కాదు ఇది. వారికి నెలకు 25,000 సంపాదించాలి వారు వ్యవసాయంలో. సో ఒక 4 సెమిస్టర్స్లో, 4 కానీ ఇప్పుడు కొంతమంది 6 సెమిస్టర్స్. సో ప్రతి ఒక్కరూ అంటే ఈ డిగ్రీ పూర్తి చేసుకొని సర్టిఫికేట్ రావాలంటే వారు నెలకు 25,000 వారి వ్యవసాయం నుంచి సంపాదించాలి. రెండోది వారు రీసెర్చ్ చేయాలి, వారి పొలంలో ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. వారి పొలంలో ఏముంది, పక్కన రసాయన పొలంలో ఎలా ఉంది, ఈ కంపారిజన్ మళ్ళీ క్లాస్ రూమ్ తీసుకొని వస్తారు. ప్రెజెంటేషన్ దాని నుంచి అర్థం చేసుకుంటారు ఏమిటి ఈ దీంట్లో ఉన్న సైన్స్ ఏమిటి, ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అనేది. సో రీసెర్చ్ చేస్తారు, రీసెర్చ్ రిజల్ట్స్ రాస్తారు. సో దే బికమ్ సైంటిస్ట్ ఇన్ ద ప్రాసెస్. మూడోది ఇతర రైతుల్ని దత్తత తీసుకోవాలి. మీరు ఒక్కరే బాగుపడితే సరిపోదు, ఒక 5 మందిని 10 మందిని మీరు మీ స్థాయికి తీసుకొని రావాలి. ఆ తర్వాత గ్రామాల్లో ఈ అవగాహన పెంచాలి. అంటే మన గ్రామము ప్రకృతిలో వచ్చే మార్పులని తట్టుకునే విధంగా ప్రణాళిక తయారు చేయాలి. క్లైమేట్ రెసిలియంట్ విలేజెస్ని తయారు చేయాలి. అగైన్ మన నవ్యాంధ్ర చూస్తే దేశంలో ప్రతి దాంట్లోనూ ముందంజలో ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటి అన్నిటికీ కూడా మూలం పాలసీలు, గవర్నమెంట్ పాలసీలను కనుక మనం కన్సిడర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పాలసీలు చేయటంలో మన ఏపీసీఎన్ఎఫ్ రోల్ ఏంటి? అంటే మీరు ఇది 2016లో స్టార్ట్ చేసినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ప్రతి గ్రామానికి వెళ్ళాలా, ప్రతి రైతుని మనం మార్చాలనేది వారి విజన్. సో దానికి అనుగుణంగా ఒక మ్యాండేట్ ఇచ్చారు రైతు సాధికార సంస్థకి. ఇది మీరు సిస్టమేటిక్గా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళే కార్యక్రమం చేపట్టమని. సో నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ వచ్చిన తర్వాత గతంలో ప్రోగ్రామ్స్ వల్ల 4,000 గ్రామాలకు వెళ్తే ఈ నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల అదనంగా 4,000 గ్రామాలకు వెళ్తున్నాం ఈ సంవత్సరం. సో మన రాష్ట్రంలో ఒక 60% గ్రామాలలో మన ప్రోగ్రాం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక 5 ఇయర్ NMNF 2 వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తున్నారు. సో ఇవన్నీ ఈ అఫ్కోర్స్ పాలసీ ఫార్ములేషన్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఏ విధంగా ఒక దృఢ నిశ్చయంతో, అంటే మన రైతులందరూ బాగుపడాలా, ఆహారం తినేవారు బాగుపడాలా, ముఖ్యంగా ప్రకృతిలో జరిగే ఎమర్జెన్సీ నుంచి మనము బయటికి రావాలంటే ఇదే ఒక మార్గం అనే ఒక కన్క్లూజన్ స్టేట్ గవర్నమెంట్లో ఉంది. సో అందుకు దిస్ ప్రోగ్రామ్ ఈజ్ గెటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సపోర్ట్. మనల్ని చూసి ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో కూడా ఈ ప్రోగ్రాం గురించి చాలా ఆసక్తి ఉంది. సో భారత్ని ఒక విశ్వగురు అని కనుక మనం అనుకుంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మన ఏపీసీఎన్ఎఫ్ ఏదైతే ఉందో ఇది అబ్రాడ్లో అదర్ దాన్ ఇండియా చేస్తున్న యాక్టివిటీస్ గురించి ఏమైనా చెప్తారా? చాలా సంతోషం అండి. దాని గురించి ఆలోచించినప్పుడు మన కార్యక్రమం చూడడానికి 55 దేశాల నుంచి డెలిగేట్స్ వచ్చారు, అన్ని ఖండాల నుంచి. ఎక్సలెంట్. ఒక 20 దేశాలు ఆఫ్రికా నుంచే వచ్చాయి. సో అక్కడి నుంచి వారు మాకు సపోర్ట్ ఇవ్వండి అని కొన్ని దేశాల నుంచి రిక్వెస్ట్ వచ్చాయి. సో దాని ఆధారంగా జాంబియాలో మన టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాం. మన రైతులు అక్కడే ఉన్నారు. ఇది 2024లో స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 2024లో జాంబియాకి వెళ్ళటం జరిగింది మన రైతులు. అదేవిధంగా 2025లో శ్రీలంకకు సపోర్ట్ ఇస్తున్నాము.
దానికంటే ముందు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇండోనేషియాలో రన్ చేశాము. ఇక త్వరలో ఒక 3 నుంచి 6 నెలల్లో ఇంకా ఆఫ్రికాలోనే ఇంకా 2-3 కంట్రీస్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. సో ఈ సర్టిఫికేషన్ గురించి కొంత ఇది సార్, పైన గనక మెరక పొలం ఉండి వాళ్ళు రసాయన ఎరువులు వాడితే అవి కూడా కిందకొచ్చి ఇది 2-3 ఏళ్ల పాటు చేసినా కూడా ఇది కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తారు. సర్టిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంది ఇది మంది ప్రకృతి వ్యవసాయం చేశారు అని? అంటే మనకు స్టాండర్డ్ సర్టిఫికేషన్ మెథడ్స్ ఉన్నాయి. పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ అని, ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. తర్వాత ఎక్స్పోర్ట్స్కి వెళ్ళే కమాడిటీస్ అయితే దానికి ఎన్పిఓపి, అది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నుంచి ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంది. సో మేము ప్రధానంగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ కిందనే రైతులను రిజిస్టర్ చేస్తున్నాం. ఒక 1 year వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని నిర్ధారణ అయినప్పుడు వారిని రిజిస్టర్ చేస్తున్నాము. దీనికి ఎక్స్టర్నల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఒక 3 years తర్వాత వారికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వస్తుంది. సోషల్ మీడియాను చూసుకుంటే ఒక చిన్న రీల్ కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అట్లాంటిది ఈ మన సంస్థ తరఫున రైతులకి ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నాం మనం? ప్రమోషన్కి కానివ్వండి, యూట్యూబ్, సోషల్ మీడియా, ట్విట్టర్, వీటన్నిటిలోంచి. ఎందుకంటే ప్రతి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంటున్న నేపథ్యంలో వాళ్ళకి మనం ఆడియో విజువల్ మీడియా ద్వారా ఎట్లా చేరువవుతున్నాం? అది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో కూడా మేము చూస్తున్నాము, చాలామంది స్వతహాగా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రకృతి వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతోపాటు మా ఫార్మర్ సైంటిస్ట్, తర్వాత మా రైతు శిక్షకులు సిఆర్పిస్ ఒక 10,000 మంది ఉన్నారు. వారు మాకు మూలం ఈ ప్రోగ్రామ్కి. 10,000 మంది? 10,000 మంది, అందరు రైతులే. ఓకే. ఒక రైతు ఇంకొక రైతుకి శిక్షణ ఇవ్వడమే. అండ్ ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు. గ్రేట్. 60% మహిళలు. ఇప్పుడు ఉన్న కొత్త బ్యాచ్లో 80% మహిళలు ఉన్నారు. వాళ్ళు వారి గ్రామం మొదలుపెట్టి ఇంకో గ్రామానికి వెళ్ళి అక్కడ రైతులకి శిక్షణ ఇస్తున్నారు. సో వారిలో కూడా ఈ ఎవరికైతే కెపాసిటీస్ ఉన్నాయో వారికి మేము సెపరేట్గా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు రైతులు సొంతంగా యూట్యూబ్ లో వీడియోస్ తయారు చేస్తే అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని, బట్ బియాండ్ దట్ ఆన్ దేర్ ఓన్ చాలామంది చేస్తున్నారు. సో ప్లస్ ఈ డిజిటల్ మెథడ్లో వాళ్ళు మార్కెట్ కూడా, అంటే కస్టమర్స్ లిస్ట్ ఉంటుంది వారికి, ఆ కస్టమర్స్కి వాళ్ళు చేసే పనులు ఫోటోగ్రాఫ్స్ వాళ్ళకి పంపిస్తుంటారు, వీడియోస్ పంపిస్తారు. సో ఇది చాలా పవర్ఫుల్ మీడియం, వెరీ పవర్ఫుల్ మీడియం. యువ రైతుల విషయానికి వస్తే ఇందాక మనం అనుకున్నట్టుగా ఆల్రెడీ బయట దేశాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా మానేసి ఇక్కడికి వచ్చి ఒంగోలు గిత్తల్ని పెంచడం, అట్లాగే మంచి కోళ్ల ఫారాలని తయారు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. వ్యవసాయానికి మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అడిక్ట్ అయిపోయి వెనక్కి వచ్చి ఇక్కడ ఫార్మింగ్ చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలని, అట్లాగే వ్యవసాయం వైపు మరింత మొగ్గు చూపాలని మీ మాటల్లో కొంచెం చెప్పండి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అన్ని జిల్లాల్లో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల నుంచి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. సో లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ కమింగ్, అండ్ వారి వల్ల గ్రామంలో ఇతరులు మోటివేట్ అవుతున్నారు. సో వీళ్ళది చాలా ప్రత్యేక పాత్ర. ఒకటి, వారు వస్తున్నారని దట్ క్రియేట్స్ ఏ సెన్సేషన్. రెండోది, వీరు ఎప్పుడైతే సక్రమంగా ఈ వ్యవసాయం చేస్తున్నారో, బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నారో, దే కెన్ హెల్ప్ అదర్ ఫార్మర్స్. సో బోత్, ఇట్స్ ఎ విన్ విన్. వారికి మంచిది, వారి వల్ల సమాజానికి మంచిది. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ టు ప్రొవైడ్ ఎనీ సపోర్ట్ టు దెమ్. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు కనుక మనం చూసుకుంటే, ఫస్ట్ ఆరోగ్యం కోసం, రైతు ఆరోగ్యం, అట్లాగే ప్రజారోగ్యం కోసం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా సెంట్రల్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్న ఒక కొత్త నిర్ణయంతో, అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్న సరికొత్త నిర్ణయం, గ్రామాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలి అని. దాని వెనకాల ఒక సహేతుకమైన కారణం ఉంది. ఇప్పుడు బయట ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రామాలకు వచ్చేసి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే ఉంటున్నాయి. కట్టేసి కరోనా అప్పటి నుంచి కూడా ఆఫీస్ ఖర్చులు అవన్నీ తగ్గించుకుంటూ కంపెనీలు కూడా వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికే ఎంకరేజ్ చేస్తున్నాయి. సో సంవత్సరంలో దాదాపు 10 నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్న నేపథ్యంలో
ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా పల్లెలకు వచ్చి అక్కడ ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవాలని, అలాగే వీకెండ్స్లో శని ఆదివారాల్లో వారి గ్రామాలకు సేవ చేయాలనే తాపత్రయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పాలసీని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కనుక దానికి లింకప్ చేసుకుంటే చక్కగా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ఒక చిన్న జ్వరం వస్తే 1-2 లక్షలు వైద్యానికి ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ అలాగే వ్యవసాయము చేసుకుంటూ ఈ మరింత ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దగ్గరగా ఉంటూ ఉండే అద్భుతమైన అవకాశాన్ని ఈ ప్రకృతి వ్యవసాయం ప్రజలకు చేరువ చేస్తుంది. ఇంతటి మహత్కార్యాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న తల్లం విజయ్ కుమార్ గారికి, ఆయన అందించిన వివరాలకి దూరదర్శన్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు.